అలాగే ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్‌ను రెచ్చగొడుతున్నారని తప్పుపడుతూ వైసీపీ నాయకులు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇది వైసీపీ నాయకులు పెట్టారు కదా, పబ్లిక్లోనే జనరల్గా తప్పది. ఒక హీరో అదే మహేష్ బాబు ఒక ఫంక్షన్లో చెప్పాడు, చిరంజీవి చెప్పి వీళ్ళు ఏం చెప్పారు, మేము హ్యాపీగా ఉంటాం, మీరు గొడవలు పడద్దు, మీరు ఫ్యాన్స్ ఒకళ్ళు కొట్టుకోవద్దు అవన్నీ అని చెప్పి మరి పవన్ ఏమో హీరో అయ్యుండి రెచ్చగొట్టి నెగిటివ్ కొట్టండి తట్టండి అంటే అది అది అతను ఏంటి బ్యాలెన్స్ తప్పుతున్నాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు బ్యాలెన్స్ కావాలి. గతంలో ఏదో మాట్లాడేవు యువరాజ్యం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పంచులు కూడా ఇస్తా అన్నావు, తర్వాత ఎలక్షన్ ముందు మాట్లాడేటప్పుడు అయిపోయింది, అధికారంలోకి వచ్చి నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు. నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం బ్యాలెన్స్గా ఆలోచించి ఒక కల్చర్డ్గా మాట్లాడాలి. నువ్వేదో వీధి రూఢిలాగా కొట్టండి నరకండి, వాట్ ఈస్ దిస్? మరి వైసీపీ అనేందుకు జనరల్ పబ్లికే తిడుతున్నారు. దానికి వైసీపీ అని కనుక రాజకీయ రంగు పొలవడం కూడా మీరు కూడా జర్నలిస్టులు, వైసీపీ కాదు అసలు అన్నమాట తప్పు మాట అది. వైసీపీ ఏంటి ఇంకొకళ్ళు ఏంటి ఎవడైనా తిడతాడు, ఏ బుద్ధున్న మాటైనా అంటారు. అది దానికి వైసీపీ అనటం వల్ల దాన్ని ఏదో అండర్మైన్ చేయటన్నట్టు, వైసీపీ అనటం వల్ల అది తప్పు, లేకపోతే చాలా మంచి మాట అన్నట్టు రాజకీయాలు కలిపి అనవసరంగా మీరు మీడియా చేస్తున్న పని ఇది. వైసీపీ జనరల్ పబ్లిక్ అయితే అసహించుకుంటారు ఆ మాటని. నువ్వు హీరోగా ఉండి సమయం పాటించండి అని చెప్పాల్సింది పోయి కొట్టండి తిప్పి కొట్టండి అని రౌడీతనం రెచ్చగొడుతున్నారు. తప్పు కదా అది. మరి నీతో పాటు మిగతా హీరోలు ఏం చెప్తున్నారు? వాళ్ళు చెప్పట్లేదు అట్లాగూ. వాళ్ళు మరి వాళ్ళ సినిమాలకు వచ్చిన కాంట్రవర్సీలు, వాళ్ళ సినిమాలు బాగాలేదన్న రోజులు ఉన్నాయి. ఆచార్యని జనాలు తిప్పి కొట్టారు. మరి చిరంజీవి ఆ రోజు కొట్టండి తిరిగి కొట్టండి బాగాలేదన్న వాళ్ళని కొట్టడం అన్నాడా? మహేష్ బాబు సినిమా దెబ్బతినే ఉన్నాయి. మహేష్ బాబు ఏమన్నాడు, మేమందరం ఒకటే, మేమందరం కలిసే ఉంటాం, మీరు కొట్టుకోకుండా అన్నాడు. ఇది కావాలి కదా. ఒక హీరో, నువ్వు ఒక హీరో కాదు, వాళ్ళు నువ్వు ఉప ముఖ్యమంత్రివి, ప్రభుత్వంలో ఉన్నావు, ఎంత బ్యాలెన్స్డ్గా మాట్లాడాలి. అతను అసలు ముందు పవన్ కళ్యాణ్ ఆ పరిణతి పొందాలమ్మా. పరిణతి పొందనందుకరం ఇలాగ ఆవేశంగా ఏదో నోటికి వచ్చింది మాట్లాడేస్తే అబాధ్యతగా ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడటం కరెక్ట్ కాదు.